సో నా ప్రశ్న వచ్చేసి, ఓ పార్టీని పెట్టడం, దాన్ని నడిపించడం చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని. మీరు ఒక రైతు కుటుంబం నుంచి వచ్చారన్నారు. సో అటువంటి రైతు బిడ్డ అయినటువంటి రామచంద్ర యాదవ్కు ఈ పార్టీని నడిపే దమ్ము ధైర్యం ఉన్నదా? సాధ్యమవుతుందా? పార్టీని నడిపే దమ్ము ధైర్యం ఉందా లేదా అనేది ఇప్పటికే రాష్ట్ర ప్రజలు గమనించారు. రాబోయే రోజుల్లో పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తామనేది కూడా మీరు చూస్తారు. ఈరోజు మీరన్నట్టు రాజకీయ పార్టీని నడిపించడానికి కేవలము ఆర్థికపరమైన అంశమే కాదు, దానికి ఒక చిత్తశుద్ధి కావాలి, ఆశయం ఉండాలి, లక్ష్యం ఉండాలి. ఒక మంచి ఆశయంతో, ఒక మంచి లక్ష్యంతో ముందుకు వచ్చినప్పుడు ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ముందుకెళ్ళే పరిస్థితి ఉంటుంది తప్ప వెనకడుగు వేసే క్వశ్చన్ అయితే మాత్రం ఉండదన్నా. థ్యాంక్ యూ. మంచి ఆశయంతో పార్టీ పెట్టి ముందుకు పోవాలంటే నువ్వు సపోర్ట్ చేయవా? మళ్ళీ ఎట్లా అడుగుతున్నావు ఆ ప్రశ్న? అన్న గుడ్ ఈవినింగ్ అన్న, నేను రామ్ ప్రసాద్ ఫ్రమ్ బిగ్ టీవీ న్యూస్ ఛానల్ నుంచి వచ్చాను. కుప్పంలో చంద్రబాబు నాయుడు గెలుపొందడం కోసమే ఇటు పుంగనూరును ఇటు పెద్దిరెడ్డి కట్ట పెడతా ఉన్నారా? దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? దీని మీద నేను మాట్లాడటం కాదు, చిత్తూరు జిల్లాలో సాధారణ ప్రజల దగ్గర నుండి ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు. గత 4-5 సార్ల నుండి గత ముందు ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో తీసుకున్నట్టయితే పుంగనూరు నియోజకవర్గంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఇప్పుడున్న తెలుగుదేశం పార్టీ ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, వాళ్ళు విద్యార్థి దశ నుండి కూడా ఒకరికొకరు ప్రత్యర్థులుగా ఉన్నారు. తర్వాత రాజకీయంగా ముందుకు వచ్చిన తర్వాత రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఈ రాజకీయ ప్రత్యర్థులుగా ఉంటున్న వీళ్ళు ప్రతి 5 సంవత్సరాల్లో 4 సంవత్సరాల 10 నెలలు ప్రత్యర్థులుగా ఉంటారు. కరెక్ట్గా ఎన్నికల సమయం వచ్చేసరికి ఈ 2 నెలలు ఒకరికొకరికి లోపాయకారి ఒప్పందం ఉంటుంది అనే విషయం ఈరోజు నేను కాదు, పుంగనూరు నియోజకవర్గం కాదు, కుప్పం నియోజకవర్గం కాదు, చిత్తూరు జిల్లా రాయలసీమ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఎందుకంటే రామచంద్రారెడ్డి అనే ఒక వ్యక్తి ఈరోజు రాజకీయంగా, ఆర్థికంగా ఈ స్థాయిలో ఉన్నారంటే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అది చంద్రబాబు నాయుడు గారు సహకరించడం వల్లే జరిగింది అనే విషయాన్ని ఈరోజు జిల్లాలో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. 2014 నుండి 19 వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే సుమారు రామచంద్రారెడ్డి గారికి సంబంధించిన కంపెనీకి 9,000 కోట్లకు పైగా కాంట్రాక్టులు ఇచ్చే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేశారు. అందులో ముఖ్యంగా తన సొంత నియోజకవర్గం కుప్పంలో రోడ్డు పనులు కావచ్చు, మిగిలిన పనులు కావచ్చు, పూర్తిగా పిఎల్ఆర్ కంపెనీకి అప్పచెప్పే కార్యక్రమం చేశారు. ఆ తర్వాత 2019 నుండి 24 వరకు జరిగిన ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అన్ని రంగాల్లో అవినీతి జరుగుతోంది. ప్రాజెక్టుల పేరు చెప్పి, అదేవిధంగా విద్యుత్ శాఖలో కావచ్చు, ముఖ్యంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి సంబంధించిన శాఖ విద్యుత్ శాఖలో అవినీతి జరుగుతోంది. కడప జిల్లాకు సంబంధించిన శ్రీ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కంపెనీ ఏదైతే ఉందో ఇది జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన బినామీ కంపెనీ, వైఎస్ అవినాష్ రెడ్డికి సంబంధించిన బినామీ కంపెనీ. ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ద్వారా 1,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోపిడీ చేస్తున్నారు విద్యుత్ శాఖలో అని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల దగ్గర నుండి చంద్రబాబు నాయుడు గారి వరకు పూర్తిగా దీని మీద అనేక రకాలైన ఆరోపణలు చేశారు. ఇది తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న పేపర్లో కావచ్చు, టీవీ ఛానల్లో కావచ్చు, దీని మీద అనేక కథనాలు వచ్చాయి. కానీ ఇదే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కంపెనీ నుండి తెలుగుదేశం పార్టీకి గత జనవరిలో ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా 40 కోట్ల రూపాయలు డైరెక్ట్గా అకౌంట్కి తీసుకున్న ఘనత చంద్రబాబు నాయుడు గారిది. మరి ఈరోజు ఇదే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, మీడియా కావచ్చు, ఇదే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కంపెనీ అవినీతి చేసింది, వీళ్ళని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మేము శిక్షిస్తాము, ఈ అవినీతిని కక్కిస్తామని చెప్పే దమ్ము తెలుగుదేశం పార్టీకి కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఉంది అని నేను అడుగుతున్నాను. ఇలాంటి చీకటి ఒప్పందాల వల్లే ఈరోజు పుంగనూరు నియోజకవర్గంలో నిజంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేస్తున్న అరాచకాల మీద, రౌడీయిజం మీద
పోరాటం చేస్తున్న కార్యకర్తలకు కావచ్చు, నాయకులకు కావచ్చు, కేసులు పెట్టించుకొని దాడులు ఎదుర్కొని అన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్న వాళ్ళందరినీ కూడా వంచే కార్యక్రమం ఇలాంటి చీకటి ఒప్పందాల ద్వారా జరిగింది. ఇప్పటి వరకు ఎన్ని జరిగినా రాబోయే రోజుల్లో మాత్రము ఇలాంటి చీకటి ఒప్పందాలకి, ఇలాంటి లోపాయకారి ఒప్పందాలకి ప్రజలు దీన్ని తెలుసుకోలేనంత అమాయకులు కాదు. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో రామచంద్రారెడ్డికి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ.